హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ హోమ్లీ సొల్యూషన్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనం వైట్ డిశ్చార్జ్ సమస్య అండి. చాలామంది మెడిసిన్స్ వాడి తగ్గట్లేదు, లేదంటే మెడిసిన్స్ వాడాలా వద్దా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసం వైట్ డిశ్చార్జ్ ఎవరికైతే ఎక్కువగా ఉండి ఇబ్బంది పడే అంత ఎక్కువగా ఉంటుందో అట్లాంటి వాళ్ళు ఈ చిట్కా ఒకసారి ట్రై చేయండి. నేను నాన్నమ్మల నుంచి వచ్చింది, చాలామందికి అయితే వర్క్ అయింది, నాకు తెలిసింది. చాలామందికి వర్క్ అయిన వాళ్ళని చూసాను, ఈవెన్ మా మదర్కి కూడా వర్క్ అయిందనమాట. అది మీకు చెప్తున్నాను. సో ఎవరైనా తాగొచ్చండి, ఎవరైనా వాడచ్చు అనమాట. ఇందులో హాని కలిగించే పదార్థాలు అయితే ఏమీ లేవు, చాలా సింపుల్ అనమాట. ఇది జస్ట్ రైస్ వాటర్ అనమాట. రైస్ వాటర్ ప్రిపరేషన్ ఎలా చేయాలో కూడా నేను ఫాస్ట్గా చూపించాను, చూడండి. రైస్ వాటర్ ప్లస్ మునగాకు వరిపిండి కాంబినేషన్లో ఒక చిన్న స్నాక్ అనమాట. ఈ రెండు కూడా చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా పనిచేస్తాయి ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందన్నమాట. చూడండి, మీ ప్రాబ్లం ఒకవేళ దీంతోనే తగ్గిపోతే కనుక చాలా హ్యాపీ కదా. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నిజంగా ట్రై చేసిన వాళ్ళకైతే ఫలితం కనిపించింది. నెక్స్ట్ వచ్చేసి రైస్ వాటర్ ప్రిపరేషన్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దీనికి ఏంటంటే రైస్ అనమాట, ఇంట్లో ఉన్న రైస్ అనమాట. కొంచెం అక్కడక్కడ మా ఇంట్లో పుట్టుతో ఉన్న రైస్ ఉందన్నమాట. ఇదైతే మాత్రం ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కొన్న రైస్లో మనం కొనుక్కుని తెచ్చుకున్న రైస్లో బోరిక్ యాసిడ్ దొరుకుతుంది. మీకు వీలైతే కనుక బ్రౌన్ రైస్ తెచ్చుకోండి ఫ్రెండ్స్. మార్కెట్లో బ్రౌన్ రైస్ అనేవి దొరుకుతాయి, అవి తీసుకొచ్చుకోండి. మందు కెమికల్స్ కలపనివి అవి తీసుకొచ్చుకొని వీలైతే ఆ రైస్తో కనుక చేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. లేదంటే ఫార్మర్స్ దగ్గర దొరుకుతాయి అన్నమాట ఈ రైస్. సో వీటిని ఇలా కడిగి ఈ కడిగిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ పంచదార కాంబినేషన్తో అనమాట. సో చాలా చలవ చేస్తుంది అనమాట. ఎవరైనా తాగొచ్చు ఈ డ్రింక్ అనేది, ఎవరైనా తాగొచ్చు, ప్రాబ్లం లేని వాళ్ళు కూడా తాగొచ్చు. సమ్మర్లో చాలా మంచిది ఈ డ్రింక్. ఇందులో బి కాంప్లెక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మునగాకుని మీరు తినగలిగినంత మునగాకు తీసుకోండి. ఒక వరిపిండిలో ఒక 2-3 ఇడ్లీల సైజు మీకు నచ్చితే ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీ వరిపిండిలో కలిపి మీరు ఇడ్లీ పాత్రలో ఇడ్లీలా పెట్టుకోండి ఫ్రెండ్స్. వరిపిండిలో కలిపి వాటర్ కొద్దిగా ఉప్పు వేసుకొని పెట్టుకొని తినండి. తింటే కనుక ఖచ్చితంగా ఇది కూడా మీకు చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అనమాట. పరగడుపుని తినండి ఇది. సో మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లేదు తినలేకపోతున్నామంటే ఇడ్లీలో కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.